కరీంనగర్ జిల్లాలో కొత్త రకం మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు మైనర్లు. అక్షర దోషాలను చెరిపే వైట్నర్, గోర్ల పెయింట్ ను తొలగించే నెయిల్ పాలిష్ రిమూవర్స్, పంక్చర్ దుకాణాల్లో రబ్బర్ ట్యూబ్లు అతికించే బోనఫిక్స్, చెక్కలు అతికించే గమ్స్, పెట్రోల్ వాసనలకు బానిసలవుతున్నారు. కొత్త రకం డ్రగ్స్ కు అలవాటు పడుతున్న వాళ్లలో స్కూల్ విద్యార్థులు, వీధి బాలలు, అనాథ పిల్లలు, హోటళ్లలో పనిచేసే యువకులు ఎక్కువగా ఉన్నారు. వీటి వాసన పీలుస్తూ ఆ మత్తులో విచక్షణ కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారు. రెండేళ్ల కిందట కరీంనగర్లోని ఓ స్కూల్లో బోనఫిక్స్ గమ్ వాసన పీలుస్తూ టీచర్కు దొరికిపోయారు కొందరు విద్యార్థులు. తరగతి గదిలోనే వింతగా ప్రవర్తిస్తూ మత్తులో తూగిపోతూ తోటి విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న నలుగురు విద్యార్థులను గమనించిన టీచర్లు వారి నుంచి బోనఫిక్స్ ట్యూబులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వైట్నర్ అనే మత్తుమందు పీల్చి మత్తులో కరీంనగర్లోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. వీరిలో ఒకరు తీవ్రంగా గాయపడి చనిపోయారు. గత కొన్ని రోజులుగా ఫెవికాల్, వైట్నర్, బోనోఫిక్స్ అనే 3 పదార్థాల చేత చిన్న చిన్న పిల్లలు, విద్యార్థులు ఇట్లా డ్రగ్ లాగా తీసుకుని దాన్ని ఇట్లా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉంది. పేరెంట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ పిల్లలు సహజంగా మనం వైట్నర్ అన్ని కొనిస్తాం బుక్ స్టాల్ నుంచి, కానీ వాళ్ళు అవి ఎరేజర్ కానీ, వైట్నర్ కానీ, బోనోఫిక్స్ కానీ అది మనం దాన్ని మంచి పద్ధతిలో ఉపయోగించుకుంటారా లేకపోతే దాన్ని మత్తులాగా స్వీకరిస్తారా ఒకసారి మీరు గమనించి చాలా జాగ్రత్తగా పిల్లల్ని మనం ఇంటి దగ్గర చూడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇలా ప్రభుత్వం ఈ మత్తు వల్ల జరిగేటువంటి దుర్భాషణలపై ఇలా ప్రభుత్వం పూర్తిగా కింది స్థాయిలో విద్యార్థులకు వారికి సెమినార్ల ద్వారా పూర్తి స్థాయి అవగాహన కల్పించి ఇలా వైట్నర్, అదేవిధంగా బోనోఫిక్స్, ఈ గంజాయి డ్రగ్స్ను అరికట్టడానికి ప్రభుత్వం పూర్తి స్థాయి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కొంతమంది యువకులు సర్జికల్ స్పిరిట్, దగ్గు టానిక్ మత్తుకు అలవాటు పడుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో చెత్త, ప్లాస్టిక్ సామాగ్రి ఏరుకునే మైనర్లు, హోటళ్లలో పనిచేసే యువకులు, జమ్మికుంట రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఇలాంటి వారిని గతంలో గుర్తించి పట్టుకున్నారు. టీనేజీ విద్యార్థులు ఎక్కువగా మత్తుకు బానిసవుతున్నారు. వీరిలో విపరీత ప్రవర్తనతో పాటు నేర స్వభావం పెరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బోనోఫిక్స్ ఈ లోషన్లను ఏం చేస్తారంటే దాన్ని కాల్చి, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్గా పీల్చి వాసన మొత్తం అది మత్తెక్కుతుంది. మరియు దగ్గు టానిక్ కూడా ఉన్నది వీళ్ళకు. వీళ్ళు మత్తులో కూడా వెరైటీ కనుక్కుంటారు వీళ్ళు శాస్త్రవేత్తలు లెక్క. ఈ తాగి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఏం అర్థమైతే లేదు, తక్కువ కాస్ట్లో ఎక్కువ నిషా రావడానికి ఇంత ఘోరంగా అలవాటు పడ్డారు. ఈ నిషా ఎట్లుందంటే లాస్ట్కి ఒక క్లాస్ రూమ్లో కూడా లాస్ట్ బెంచ్లో కూర్చొని సిగరెట్ తాగే స్టేజ్కు పిల్లలు వచ్చారంటే నేటి యువత ఎంత అంటే డేంజర్ స్థితిలో ఉన్నారు కూడా అర్థం చేసుకోవాలి మనం. ఇలా మాదక ద్రవ్యాల వినియోగం చేసేవారు కానీ దాన్ని సరఫరా చేసేవారిపై కూడా ప్రభుత్వం ఇక్కడ కూడా కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ఇలా విచ్చలవిడిగా రాష్ట్రంలో అంగట్లో సరుకులాగా దొరుకుతున్న పరిస్థితి ఉన్నది. ఇలా గతంలో బడా సంబంధించినటువంటి హీరోలు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ డ్రగ్స్ తీసుకున్నటువంటి వైనం చూస్తూ ఉన్నాం. కానీ ఇలా చెత్తను సేకరించేవారు కానీ ఇలా చాక్లెట్లలో కూడా ఇలా వైట్నర్ అనేటువంటిది విచ్చలవిడిగా రావడం వల్ల ఇలా విద్యార్థి యువతలు మత్తై మునుగుతున్న పరిస్థితి ఉన్నది. వైట్నర్ కొనుక్కొని వెళ్లే వారి ఐడి కార్డు నెంబర్ తీసుకోవాలని, చిన్నపిల్లలకు అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. అయితే చాలా మంది షాపుల యజమానులు ఈ విషయాన్ని పట్టించుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో కలెక్టరేట్ ఏరియాలోని ఓ హోటల్లో పనిచేసే టీనేజ్ యువకుడు వైట్నర్ కు బానిసై రోడ్డుపై నానా హంగామా చేశాడు. ఇప్పుడు ఈ సొల్యూషన్ ఇప్పుడు ఏదో బోనోఫిక్స్ ఉన్నది, ఇవి కొన్ని పదార్థాలు ఉంటాయి కానీ ఇవి మనకు అంటే ఇది ఎంత హాని అని ఎవరికి తెలియదు చాలామందికి. ఇక్కడ కూడా ఏం చేయాలంటే పంక్చర్ షాప్ కానీ ఎవరైతే డీలర్ సప్లయర్ ఉన్నారో బల్క్గా ఇవ్వకుండా, ఎవరైతే పంక్చర్ షాప్ యాజమాన్యాలకు ఇట్లానే మరియు వైట్నర్ కానీ, ఈ వైట్నర్ కూడా కొంతమంది ఆఫీస్కు దానికి ఎవరైనా ప్రొఫెషనల్గా యూజ్ చేస్తారు. వైట్నర్ కూడా ఎవరు కూడా తీసుకోపోయి ఇప్పుడు దగ్గు టానిక్స్ కానీ ఇప్పుడు కూడా ఎవరు కూడా దగ్గు టానిక్తో కూడా నిశాస్తాన్ని కూడా చాలామంది తెలియదు. కానీ ఇవంటి 2-3 పదార్థాలను తక్కువ కాస్ట్లో ఎక్కువ నిశా అయితే వీళ్ళు డబ్బులు సేవ్ చేసుకోవడానికి కూడా, ఎందుకంటే గంజాయి డ్రగ్స్ అనేది చాలా హై ప్రొఫైల్ కాబట్టి ఈ తక్కువ కాస్ట్లో ఎక్కువ నిశా రావడానికి ఈ యూత్ పెడదవ పడుతున్నారు. వైట్నర్, బోనోఫిక్స్ వంటి పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను పేరెంట్స్, టీచర్స్ పిల్లలకు ఎప్పటికప్పుడు వివరించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. దీనివల్ల వ్యసనాల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చంటున్నారు.